హెల్ప్. ఈ మధ్య కాలంలో ఎవరిని హెల్ప్ అడిగినా చాలా సింపుల్గా, చాలా స్మూత్గా స్కిప్ చేసేస్తున్నారు. అట్లాంటిది ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా ఆ కుటుంబం తీసుకున్న నిర్ణయం పట్ల కొన్ని కుటుంబాల్లో, కొన్ని జీవితాల్లో వెలుగులు నింపినట్టే అయింది. ముచ్చట ఏంటంటే ఆగస్టు 18 రోజు కృష్ణ సుమంత్ అని ఒక వ్యక్తి మియాపూర్లో ప్రైవేట్ కంపెనీలో ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాడు. జాబ్కి వెళ్ళి రిటర్న్ అయ్యి ఇంటికి వెళ్ళే టైంలో రోడ్ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయిండు. ఆ ఫ్యామిలీకి తీరని లోటు. ఒక మనిషి లేడంటే ఆ లోటుని ఎవ్వరు తీర్చలేరు నిజంగా. అసలు ఆయన చనిపోయిండు అనే విషయాన్ని జీర్ణించుకోవడానికే వాళ్ళకు చాలా టైం పట్టిందట. కానీ ఆ టైంలో కూడా అంత బాధలో, అంత ఏడ్చుకుంటా ఆయన లేడా తిరిగొస్తే బాగుండు, అయ్యో లేడు అనే విషయాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నామని అంత రోధించుకుంటూ కూడా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆయన లేడీగా, కానీ ఆయన అవయవాలు దానం చేస్తే వేరే వాళ్ళలో ఆయన చూసుకోవచ్చని వాళ్ళు డిసైడ్ అయినరు. హార్ట్, ఐస్, లివర్, లంగ్స్, కిడ్నీస్ డొనేట్ చేసిండ్రు. ఆల్మోస్ట్ ఒక 6-7 జీవితాల్లో వాళ్ళు వెలుగులు నింపిండ్రు. నిజంగా గ్రేట్ కదా. ఈ అవయవ దానం చేయడం వల్ల, కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇవ్వడం వల్ల వాళ్ళ జీవితంలో నిజంగా వెలుగులు నింపినట్టే. కిడ్నీస్ ఫెయిల్ అయిపోయి లాస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి కిడ్నీస్ ఇవ్వడం వల్ల వాళ్ళకి నిజంగా మళ్ళీ పునర్జన్మే. అండ్ లివర్, లంగ్స్ ఇలా ఎంతో మందికి హెల్ప్ అవుతున్నాయి. సో మీ సర్కిల్లో కూడా ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే అవయవ దానం చేయండి అని వాళ్ళకు కూడా మీరు అవగాహన కల్పించండి. అండ్ ఈ రీల్ని తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఎప్పుడో ఒకప్పుడు యూజ్ అవ్వచ్చు కాక. అవయవ దానం చేయాలనే గొప్ప ఆలోచన వచ్చిన కృష్ణ ఫ్యామిలీకి నిజంగా సెల్యూట్.